రెడీగా తెలంగాణ ఫిలిం ఛాంబర్ కీలక నిర్ణయం అయితే తీసుకుంది. సంధ్య థియేటర్ ఘటనలో బాధిత కుటుంబాన్ని ఆదుకునేందుకు విరాళాలు సేకరించాలని నిర్ణయించుకుంది. బాలుడు శ్రీతేజ్ ను ఆదుకునేందుకు సభ్యులు ముందుకు రావాలని ఫిలిం ఛాంబర్ పిలుపునిచ్చింది. కాగా డిసెంబర్ 4న హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్ లోని సంధ్య థియేటర్ లో పుష్ప 2 ప్రీమియర్స్ ఏర్పాటు చేశారు. అభిమానులతో కలిసి సినిమా చూసేందుకు అల్లు అర్జున్ తన కుటుంబంతో సహా థియేటర్ కి వెళ్లాడు. అయితే ఈ క్రమంలోనే హీరోను చూసేందుకు అభిమానులు ఎగబడ్డారు. అక్కడున్న బౌన్సర్లు జనాలను తోసేయడంతో తొక్కిసలాట జరిగింది. అయితే ఈ ఘటనలో దిల్సుఖ్ నగర్ కి చెందిన రేవతి అనే మహిళ మరణించగా ఆమె కుమారుడు దాదాపు 20 రోజులుగా ఆసుపత్రిలో చావు బతుకుల మధ్య పోరాడుతున్నాడు. అయితే ఈ విషయం తెలుసుకున్న అల్లు అర్జున్ అలాగే బాధిత కుటుంబానికి అన్ని రకాలుగా అండగా ఉంటారని హామీ ఇచ్చారు. ఇక అలాగే 25 లక్షల ఆర్థిక సహాయం ప్రకటించారు. తెలంగాణ ఫిలిం ఛాంబర్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇక సంధ్య థియేటర్ ఘటనలో బాధిత కుటుంబాన్ని ఆదుకునేందుకు విరాళాలు సేకరించాలని నిర్ణయించుకుంది. ఇక బాలుడు శ్రీతేజ్ ను ఆదుకునేందుకు సభ్యులు ముందుకు రావాలని ఫిలిం ఛాంబర్ పిలుపునిచ్చింది. కాగా డిసెంబర్ 4న హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్ లోని సంధ్య థియేటర్ లో పుష్ప 2 ప్రీమియర్స్ ఏర్పాటు చేశారు. అభిమానులతో కలిసి సినిమా చూసేందుకు అల్లు అర్జున్ తన కుటుంబంతో సహా థియేటర్ కి వెళ్లాడు. ఆ క్రమంలోనే హీరోను చూసేందుకు అభిమానులు ఎక్కబడ్డారు. అక్కడున్న బౌన్సర్లు జనాలను తోసేయడంతో తొక్కిసలాట జరిగింది. అయితే ఈ ఘటనలో దిల్సుఖ్ నగర్ కి చెందిన రేవతి అనే మహిళ మరణించగా ఆమె కుమారుడు దాదాపు 20 రోజులుగా ఆసుపత్రిలోనే చావు బతుకుల మధ్య పోరాడుతున్నాడు. అయితే ఈ విషయం తెలుసుకున్న అల్లు అర్జున్ బాధిత కుటుంబానికి అన్ని రకాలుగా అండగా ఉంటారని హామీ ఇచ్చారు. అలాగే 25 లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు.